హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. నేను చేసే రెసిపీస్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈరోజు నేను పర్ఫెక్ట్ టిప్స్ అండ్ కొలతలతోటి మైసూర్ స్టైల్ మసాలా దోశ రెసిపీని చూపించబోతున్నాను. ఇలా నేను చెప్పిన కొలతలతో చేయండి. మసాలా దోశ చాలా పర్ఫెక్ట్గా ఈజీగా చేసేస్తారు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈ మసాలా దోశకి మీ ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అవ్వాల్సిందేనండి, అంత బాగుంటుంది. ఇప్పుడు మసాలా దోశ చేయడానికి ఇలా ఒక గిన్నెను తీసుకొని దానిలోకి 1.5 కప్పు దోశల బియ్యం వేసుకుంటున్నాను. మీ దగ్గర ఇవి లేకపోతే వీటికి బదులుగా రేషన్ బియ్యం వాడుకోవచ్చండి. వాటితో కూడా దోశ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా నేను 1.5 కప్పు దోశల బియ్యం వేసుకున్నాను. అలాగే 1.5 కప్పు బాయిల్డ్ రైస్ అంటారండి వీటిని. ఇలా ఉంటాయి. ఇవి కూడా సూపర్ మార్కెట్లో ఎక్కడైనా ఉంటాయి. మీ దగ్గర లేకపోతే రేషన్ బియ్యం బాగా వాడుకోవచ్చు. వాటికి కూడా దోశ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని 3 కప్పుల బియ్యానికి 1 కప్పు మంచి క్వాలిటీ ఉండే మినపగుండ్లను వేసుకోండి. ఈ మినపప్పు బియ్యాన్ని ఒక 3 సార్లు కడుక్కొని ఇలా నీళ్లు పోసి పెట్టుకొని కనీసం ఒక 6-7 గంటలైనా బాగా నాననివ్వాలండి. అలా నానితేనే దోశ చాలా బాగా వస్తుంది. 6-7 గంటల తర్వాత బియ్యం పప్పు ఇలా బాగా నానిపోయి ఉంటాయి. చూసారా, ఇలా ఉండాలి పప్పు బియ్యం. ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని దానిలోకి 1/4 కప్పు ఇక్కడ నేను పల్చటి అటుకులు వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఏ ఉంటే అవి వేసుకోండి. వీటిని కూడా ఒకసారి కడుక్కొని నీళ్లు పోసి పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు నానపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి నానపెట్టుకున్న మినప్పప్పు అంతటిని వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనం మినప్పప్పు నానపెట్టుకున్న నీళ్ళతోటే గ్రైండ్ చేసుకోవాలండి పిండిని. ఇలా సరిపడా నీళ్లు వేసుకొని దీనిని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారా, ఇలా ఉండాలి పిండి అనేది. ఎక్కడ బరక అనేది ఉండకూడదు, చాలా స్మూత్గా ఉండాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని దానిలోకి మిక్సీ పట్టుకున్న మినప్పిండి అంతా వేసుకొని ఇలా 2-3 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోండి. అప్పుడు పిండి అనేది ఫ్లఫీగా వస్తుంది మిక్సీలో వేసినా కూడా. చూసారా, పిండి అనేది ఇలా ఉండాలండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న రైస్ని కొంచెం కొంచెం వేసుకొని నానబెట్టుకున్న అటుకుల్ని కూడా వేసుకొని మినపప్పు నానబెట్టుకున్న నీళ్ళతోటే కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా పట్టేసుకోవాలండి. చూసారా, పిండి అనేది ఇలా స్మూత్గా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని మినప్పిండిలో వేసేసేయండి. ఇలా అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మినప్పిండి బియ్యపిండి బాగా కలిసిపోయేటట్టు ఒక 3-4 నిమిషాలు ఇలా బాగా కలుపుకోవాలండి. చూసారా, ఇలా అంతా బీట్ చేసుకున్నట్టు కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు ఇదంతా నీట్గా అనుకొని మూత పెట్టేసి ఒక నైట్ అంతా పులియబెట్టండి. మార్నింగ్ చూపిస్తున్నానండి. చూసారా, పిండి అనేది ఎంత బాగా పులిసిందో. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇలా అంతా కలుపుకున్న తర్వాత మీకు ఎంత పిండి కావాలో అంత పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ పిండిలో నీళ్ళు అనేది వేయకూడదండి. ఇలా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ. అప్పుడే దోశ బాగా క్రిస్పీగా వస్తుంది. నీళ్ళు వేసారంటే సాఫ్ట్గా అయిపోయి బాగా రాదు. ఇప్పుడు దోశ పైన ఎర్రకారం కోసం ఇక్కడ నేను ఒక 5 గుంటూరు మిర్చిని అలాగే ఒక 4 కాశ్మీరీ రెడ్ చిల్లీని వేడి నీళ్ళు పోసి ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకున్నాను. వాటితో పాటు కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోండి. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 6-7 పొట్టు వలిచిన వెల్లుల్లిపాయలు, నానబెట్టుకున్న చింతపండు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ బెల్లం వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వీటిని మిరపకాయలు నానబెట్టిన నీళ్ళు ఉంటాయి కదండి, అవి వేసుకొని మెత్తనిగా పేస్ట్ చేసేసుకోవాలి. చూసారా, ఎర్రకారం రెడీ అయిపోయిందండి. ఇంతే. ఇప్పుడు ఆలు మసాలా కోసం ఇక్కడ నేను 2 ఉడికించిన బంగాళదుంపలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని దానిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ఆవాలు జీలకర్ర చిటపటం అనే వరకు వేయించుకోవాలి.
ఇలా వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు ముక్కలు వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయండి. అలాగే కొంచెం కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని అవి కొంచెం ఇలా వేగాక తీసుకున్న ఉల్లిపాయల్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయలు ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారా, ఉల్లిపాయలన్నీ ఇలా వేగిపోయిన తర్వాత దీనిలోకి ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా అంతా కలిసిపోయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకొని వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోండి. ఈ బంగాళదుంప, కొత్తిమీర, మసాలా మొత్తం కలిసిపోయేటట్టు ఇలా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 1/2 గ్లాస్ నీళ్ళు వేసుకోండి. ఇలా నీళ్ళు వేసుకోవడం వల్ల మసాలా అనేది చల్లారిపోయిన తర్వాత కూడా గట్టి పడకుండా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. ఇలా నీళ్ళన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. అంతే, ఆలు మసాలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దోశ వేయడానికి ఇలా ఒక ప్యాన్ తీసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టి దోశ ప్యాన్ని వేడవనివ్వండి. వేడయ్యాక ఇలా 1 టీ స్పూన్ ఆయిల్, కొంచెం నీళ్లు ఇలా చల్లుకొని ఒక టిష్యూ పేపర్ తీసుకొని పెనాన్నంతా క్లీన్ చేసేసుకోండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక గెరిటెడు దోసపిండి వేసుకొని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పెనాన్ని అటు ఇటు కదుపుకుంటూ కాల్చుకోండి. దోశ ఈవెన్గా కాలుతుంది. ఇలా దోశ కొంచెం కాలిన తర్వాత 2 టీ స్పూన్ల బటర్ వేసుకోండి. ఇలా బటర్ వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్, అలాగే రంగు కూడా వస్తుంది దోశ అనేది. బటర్ వేసుకొని ఇలా అంతా దోశ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 2 టీ స్పూన్ల ఎర్రకారం వేసుకొని ఇలా దోశ పైన స్ప్రెడ్ చేసేసుకోండి. అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ 1 నిమిషం కాలిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఆలు మసాలాని పెట్టేసి అట్లకాడతో నిదానంగా తీసేయండి. అంతేనండి, మసాలా దోశ రెడీ అయిపోతుంది. ఇలా దోశ వేసే ప్రతిసారి నీళ్లు చల్లి క్లీన్ చేసి వేయండి. పిండి అనేది పెనానికి అంటుకుపోకుండా చాలా బాగా వస్తుంది. మంట మాత్రం దోశ వేసేటప్పుడు సిమ్లోనే ఉండాలి. వేసిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో కాల్చుకోండి. ఇలా నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవుతూ వేయండి. మసాలా దోశని ఫస్ట్ టైం వేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా వేసేస్తారు, అంత బాగా వస్తుంది.